ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 51వ సర్గ యందలి గల 46 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రాముని ప్రభావం వర్ణించి చెబుతూ రావణునకు నీతిని ఉపదేశించుట అనే కథగా విందాం. మహాబలవంతుడైన ఆ రావణుని చూసి ఏమాత్రమో భయము చెందక అతనితో అర్ధయుక్తమైన వాక్యాన్ని ఈ విధంగా పలికాడు. ఓ రాక్షసరాజా, నేను సుగ్రీవుని ఆజ్ఞ చేత ఇక్కడికి వచ్చాను. వానరరాజైన నీ సోదరుడు సుగ్రీవుడు నిన్ను కుశలం అడిగినాడు. మహాత్ముడైన నీ సోదరుడు సుగ్రీవుడు వార్త పంపాడు. ధర్మార్థములతో కూడినవి ఇహ పర లోకములందు శ్రేయస్కరములు అయిన ఆ మాటలు విను. రథములు, ఏనుగులు, గుర్రములు కలవాడు, లోకమునకు తండ్రి వంటివాడు, దేవేంద్రునితో సమానమైన కాంతి గలవాడు అయిన దశరథరాజు అనే రాజు ఉన్నాడు. ఆ దశరథుని జ్యేష్ఠ కుమారుడు మహాబాహువు, తండ్రికి ప్రియం చేసేవాడు, మహా తేజస్శాలి అయిన మా ప్రభువైన రాముడు తండ్రి ఆజ్ఞ చేత ధర్మ మార్గాన్ని అవలంబించి అయోధ్యను విడిచి సోదరుడైన లక్ష్మణునితోనూ భార్య అయిన సీతతోనూ దండకావనంలో ప్రవేశించాడు. విదేహ దేశాధిపతి అయిన మహాత్ముడైన జనక మహారాజు పుత్రి భర్తనే అనుసరించి ఉండేది. రాముని భార్య అయిన సీత అరణ్యంలో కనబడకుండా పోయింది. తమ్మునితో కూడిన ఆ రాజకుమారుడైన రాముడు సీతాదేవిని వెతుక్కుంటూ ఋష్యముఖ పర్వతం చేరి అక్కడ సుగ్రీవుని కలుసుకున్నాడు. సీతను వెతికిస్తాను అని సుగ్రీవుడు రామునకు ప్రతిజ్ఞ చేసి చెప్పగా, నీకు వానర రాజ్యం ఇస్తాను అని రాముడు సుగ్రీవునకు ప్రతిజ్ఞ చేసి చెప్పాడు. పిమ్మట రాముడు యుద్ధంలో వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి వానర భల్లూక గణముల అధిపతిగా రాజ్యమునందు స్థాపించాడు. వాలి ఎవరో నీకు పూర్వమే తెలియను కదా. ఆ వాలిని రాముడు యుద్ధంలో ఒకే ఒక్క బాణంతో చంపాడు. సత్యమైన ప్రతిజ్ఞ గల వానర ప్రభువైన సుగ్రీవుడు సీతను అన్వేషించాలని చాలా వ్యాకులుడై అన్ని దిక్కులకు వానరులను పంపాడు. 100ల కొలది, 1000ల కొలది, లక్షల కొలది వానరులు ఆ సీత కొరకు అన్ని దిక్కులందు, పాతాళములోనూ, పైన ఆకాశమునందు కూడా వెతుకుతున్నారు. ఆ వానరులలో మహాబలవంతులైన కొందరు వానరవీరులు గరుత్మంతుని వంటి వారు, మరికొందరు వాయువు వంటి వారు, అడ్డులేని గమనం గలవారై ఎక్కడికైనా అతి శీఘ్రంగా వెళ్ళగలరు. నేను సాక్షాత్తు వాయుదేవుని కుమారుడను. నా పేరు హనుమంతుడు. నేను సీత కొరకై 100 యోజన విస్తీర్ణమైన సముద్రాన్ని శీఘ్రంగా లంఘించి ఆమెను చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. నేను లంకలో తిరుగుతూ నీ ఇంటిలో సీతని చూశాను. నీవు ధర్మార్థముల స్వరూపం తెలిసినవాడో, గొప్ప తపస్సు చేశావు. అందువలన ఓ మహాబుద్ధిశాలి, నీవు పరభార్యను నీ ఇంటిలో ఉంచుకోవడం యుక్తం కాదు. నీ వంటి బుద్ధిమంతులు ధర్మానికి విరుద్ధమైనవి, అనేక అపాయములతో కూడినవి, మూలమునే నశింప చేయనవి అయిన పనులు చెయ్యరు కదా. రామునికి కోపం రావడం చూసి లక్ష్మణుడు ప్రయోగించిన బాణముల ఎదుట సురాసురులలో కూడా ఎవ్వడైనా నిలవగలడా? రావణ, 3 లోకములలో ఏ ఒక్కడూ కూడా రామునకు అపకారం చేసి సుఖంగా ఉండలేడు. అందుచేత నీవు 3 లోకాలలోనూ కూడా హితమైనది, ధర్మసమ్మతమైనది, అర్థము కూర్చున్నది అయిన నా మాట విను. సీతను రామునకు ఇచ్చివెయ్యి. నేను సీతాదేవిని చూశాను. మరెక్కడా లభించని సీతా దర్శనం ఇక్కడ లభించింది. ఇటుపైన మిగిలిన ఏ కార్యం చెయ్యాలో అది రాముడే నిర్ణయిస్తాడు. 5 తలల సర్పము వంటి ఏ సీతను పట్టుకుని నీవు రాబో గొప్ప అపాయాన్ని గుర్తించజాలకున్నావో అట్టి సీతను శోకంలో మునిగి ఉండగా నేను చూశాను. ఎక్కువగా విషం కలిగిన అన్నాన్ని తిని ఎవ్వరూ ఏ విధంగా జీర్ణింప చేసుకోలేరో అదేవిధంగా ఈ సీతను అసురులు గాని సురులు గాని ఎవ్వరూ జీర్ణింప చేసుకోలేరు. నీవు తపస్సు చేసి తత్ఫలితంగాను ఇతర ధర్మముల ఫలంగాను దీర్ఘాయుర్దాయము పొంది ఉన్నావు. దానిని నశింప చేసుకోవడం మంచిది కాదు. తపస్సు చేత నేను అసురుల నుండి సురుల నుండి కూడా మరణం లేకుండానట్లు చేసుకున్నాను కదా అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. కాని అది కూడా సరికాదు అని చెప్పడానికి హేతువు విను. ఈ సుగ్రీవుడు దేవుడు గాని, అసురుడు గాని, రాక్షసుడు గాని, దానవుడు గాని, గంధర్వుడు గాని, యక్షుడు గాని, పన్నగుడు గాని కాడు కదా. అందుచేత ఆ సుగ్రీవుని నుండి నీవు నీ ప్రాణాలు ఏ విధంగా రక్షించుకుంటావు? అధర్మం బలీయమైనప్పుడు ధర్మం కూడా వెనక్కిపోతుంది. అధర్మ ఫలం అనుభవించవలసి వచ్చినప్పుడు ధర్మ ఫలం నశించి ఆ అధర్మ ఫలమే లభిస్తుంది. నీవింతవరకు ధర్మ ఫలాన్ని పొందావు. ఈ విషయంలో సందేహం లేదు. అత్యధిక
కాలమునందే అధర్మమునకు ఫలమును కూడా పొందగలవు. జనస్థానంలో రాక్షసుల వధను, వాలి వధను, రామసుగ్రీవుల మధ్య స్నేహం ఏర్పడినది అనే విషయాన్ని గుర్తుంచుకుని నీకు ఏది హితమో ఆలోచించుకో. అశ్వగజ రథాదులతో కూడిన లంకను నేనొక్కడే నశింపచేయగలను. కానీ ఇది రాముని నిర్ణయానికి అనుగుణం కాదు. ఎందుచేతనంటే రాముడు వానర గణముల సమక్షమందు, భల్లూకముల గణముల సమక్షమందు సీతను అపహరించిన శత్రువులను నశింపచేస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. రామునకు అపకారం చేస్తే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా సుఖంగా ఉండజాలడు. నీ వంటి వాని మాట చెప్పాలా? ఏ స్త్రీని నువ్వు సీత అని అనుకుంటున్నావో, ఏ స్త్రీ నీ వశంలో బందీగా ఉందో ఆమె సమస్తమైన లంకను నశింపచేసే కాళరాత్రి అని తెలుసుకో. అందుచేత సీతా శరీర రూపంలో ఉన్న కాలపాసాన్ని నీ అంతట నీవే మెడకు తగుల్చుకోకు. నీకు ఏది హితమో ఆలోచించుకో. కోట రుజువులతోనూ వీధులతోనూ కూడిన ఈ లంకా పట్టణాన్ని సీత తేజస్సు ముందుగానే కాల్చేసింది. రాముని కోపంచే పీడితమైన ఈ పట్టణం భగ్గుమని మండిపోతున్నది చూడు. నీ మిత్రులు, మంత్రులు, జ్ఞాతులు, సోదరులు, కుమారులు, హితులు, భోగములు, భార్యలు, లంక ఇవన్నీ నశించిపోయేటట్టు ప్రవర్తించకు. ఓ రాక్షసరాజా, నేను రాముని దాసుడను, అతని దూతను, విశేషించి వానరుడను. అట్టి నేను చెప్పే సత్యమైన వాక్యాన్ని విను. గొప్ప కీర్తిగల రామునకు స్థావర జంగమ రూపములైన ప్రాణులతోనూ పంచమహాభూతములతోనూ కూడిన సకల లోకములను సంహరించి మళ్లీ పూర్వమున్నట్లే సృష్టించగల సామర్థ్యం ఉంది. విష్ణువుతో సమానమైన పరాక్రమం గల రాముని ఎదుట నిలిచి యుద్ధం చేయగలిగిన వాడు ఏ కాలంలోనూ ఏ దేశంలోనూ దేవాసురులలో గాని, నరులలో గాని, యక్ష రాక్షసులలో గాని, విద్యాధర గంధర్వ ఉరగులలో గాని, సిద్ధ కిన్నరులలో గాని, పక్షులలో గాని, ఏ భూతములలోనూ ఉండడు. సర్వలోకములకు ప్రభువు రాజశ్రేష్ఠుడు అయిన రామునకు ఎంతటి గొప్ప అపకారం చేసిన పిమ్మట నీవు బ్రతుకుట చాలా కష్టం. లోకత్రయమునకు ప్రభువైన రాముని ఎదుట యుద్ధంలో దేవతలు, దైత్యులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు వీరిలో ఎవ్వరూ కూడా నిలబడజాలరు. యుద్ధంలో రాముడు సంపదలుచుకున్న వానిని స్వయంగా పుట్టిన చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు గాని, 3 నేత్రములు గల త్రిపుర సంహారం చేసిన రుద్రుడు గాని, అధిక ఐశ్వర్యవంతుడు దేవతా ప్రభువు అయిన మహేంద్రుడు గాని రక్షింపజాలరు. నిర్భయంగా మాట్లాడుతున్న ఆ హనుమంతుడు పలికిన సౌష్ఠవంతో కూడిన అప్రియ వచనములు విని దశాననుడు కోపంతో నేత్రాలు త్రిప్పుతూ ఈ వానర్ని వధింపుడు అని ఆజ్ఞాపించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందర కాండయందలి 51వ సర్గయందలి గల 46 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రాముని ప్రభావం వర్ణించి చెప్పుచూ రావణునకు నీతిని ఉపదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 52వ సర్గయందలి గల 27 శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని దూతను వధించుట తగదు అని విభీషణుడు బోధించుట, రావణుడు అంగీకరించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.